ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్లో న్యూ మెథడ్ చూద్దాం. అంటే బారోస్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం. మామూలుగా మనం ఎట్లా తీసుకుంటాము, 3 - 6 అంటే పోదు కాబట్టి మనం ఇక్కడ నుంచి బారో తీసుకుంటాం. ఇక్కడ నుంచి బారో తీసుకుంటే 10 + 3 మొత్తం 13 అవుతుంది. కానీ మనం బారో లేకుండా ఎలా చేద్దాం చూద్దాం. ఓకే, ఫస్ట్ న్యూ మెథడ్ ఏంది, ఓల్డ్ మెథడ్. 30 - 6 7. 9 ఇక్కడ ఎంత ఉంటుంది, 8 ఉంటుంది. 8 - 5 3 37. ఇది అనేది ఓల్డ్ మెథడ్. కానీ మన ఓల్డ్ మెథడ్ కాకుండా న్యూ మెథడ్ చూద్దాం, సేమ్ ఆన్సర్లో వస్తుందో. 93 - 56 న్యూ మెథడ్. న్యూ మెథడ్ ఏంది, 3 - 6 పాసిబుల్ కాదు కదా. 3 - 6 అంటే ఎట్లా రాసుకోవాలి, -3 రాసుకోవాలి. 9 - 4 అంటే 4. ఈ 4 అనేది 10th డిజిట్ అంటే 40 ఉంటుంది ఇక్కడ. 40 - 3 37. ఆన్సర్ వచ్చింది 37. సేమ్ దీన్ని కూడా చూద్దాం. 2 - 8 అంటే 6 -6 2 - 8 లేదా 8 - 2 -6 అని రాసుకోండి. తర్వాత 7 - 4 అంటే ఎంత, 3. 3 అనేది 10th డిజిట్ అంటే 30 ఉంటుంది. 30 - 6 ఎంత, 24. ఇది ఆన్సర్, న్యూ మెథడ్. ఇది న్యూ మెథడ్. సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 - 7 అంటే -6 రాసుకోండి. 8 - 2 అంటే ఎంత, 6. 6 అనేది 10th డిజిట్ అంటే 60 ఉంటుంది. 60 - 6 54. ఆన్సర్ ఇస్ 54. నెక్స్ట్ 74 - 36 4 - 6 అంటే ఎంత, -2 రాసుకోండి. 7 - 3 అంటే 4. ఈ 4 అనేది 10th డిజిట్. అప్పుడు రాసుకుంటారు దీన్ని. 40 - 2 అంటే ఎంత, 38. 40 - 2 అనేది 38. దీనికి ఓల్డ్ మెథడ్ చూద్దాం. ఓల్డ్ మెథడ్ ఏంది, ఓల్డ్ మెథడ్ 74 - 36 ఓల్డ్ మెథడ్. 4 - 6 పాసిబుల్ అవుతుంది కాదు కాబట్టి మనం బాగా తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ బాగా తీసుకుంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 14. ఇక్కడ 16. 40 - 6 8. 6 - 3 38. ఇక్కడ ఆన్సర్ వచ్చిందా, 38. అది ఓల్డ్ మెథడ్, ఇది న్యూ మెథడ్. అండర్స్టూడ్. నెక్స్ట్ 4 డిజిట్లో సబ్ట్రాక్షన్ చేద్దాం. 4 డిజిట్ నెంబర్స్ యూజ్ చేసి సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలో చూద్దాం.